సో ఇవాళ ఇవి చూద్దాం. హెడ్లైన్స్ నుంచి వొకాబులరీ చెక్ చేద్దాం ఇవాళ. దెన్ లెట్స్ లుక్ ఎట్ అదర్ థింగ్స్. చూడండి ఏమున్నాయి ఇక్కడ. కాంగ్రెస్ లెడ్ గవర్నమెంట్ ఫాల్స్ ఇన్ పుదుచ్చేరి. పడిపోయింది అని అర్థం, అంతకంటే ఏముంది. జీ మే విజిట్ ఇండియా, ఇంకేం లేదు ఇందులో. ఇది చూడండి. సో జస్ట్ రీడ్ దిస్ సెంటెన్స్. వాటర్ కంటామినేషన్ సస్పెక్టెడ్ ఫర్ 5 deaths ఇన్ సెప్టెంబర్. కంటామినేషన్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంటామినేషన్? కలుషితం అయిపోవడం. కంటామినేషన్ అంటే పొల్యూట్ అయిపోవడం, కలుషితం అయిపోవడం అనే మీనింగ్ వస్తుంది. So what is this? Congress to intensify stir against VSP privatization. Stir అంటే నిరసన, ప్రొటెస్ట్, నిరసన, సేమ్ మీనింగ్ వస్తుంది. ఇంటెన్సిఫై అంటే దాని స్ట్రెంగ్త్ పెంచడం, నిరసన ఇంకొంచెం బలోపేతం చేయడం, ఇంకొంచెం విత్ లాట్ ఆఫ్ ఇంటెన్సిటీ నిరసన చేయడం. మీకు అన్ని తెలిసిన పదాలు వస్తున్నాయి. స్పైక్ అంటే డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ చాక్ అవుట్ ప్లాన్స్ టు హ్యాండిల్ స్పైక్ ఇన్ కోవిడ్ కేసెస్. కోవిడ్ కేసెస్ లో వచ్చిన రైజ్ ని హ్యాండిల్ చేయడానికి డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ప్లాన్స్ చాక్అవుట్ చేస్తున్నారు, ప్లాన్స్ వేస్తున్నారు అని అర్థం. మినిస్టర్ అట్రిబ్యూట్స్ పార్టీ పోల్ సక్సెస్ టు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. దీని అర్థం ఏంటి? అట్రిబ్యూట్ చేయడం అంటే ఆపాదించడం. వెరీ గుడ్. అంటే అది కారణంగా చెప్పడం. ఏది కారణంగా చెప్పడం? వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ వల్లే. ఎగ్జాక్ట్లీ, షో యాజ్ రీజన్. వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ వల్లే మనం సక్సెస్ సాధించాము పోల్ ప్రోగ్రామ్స్ లో అని అర్థం. Four persons robbed అంటే దోపిడీ చేయబడ్డారు, దోచుకోబడ్డారు. బేసికల్గా అక్కడ ఒక మీకు 4 persons were robbed అని రావాలి. were, WERE, were robbed at gun point on Ghat Road. రాబ్ చేయబడ్డారు, దోచుకోబడ్డారు. ప్యాసివ్ వాయిస్ అది ఎక్కడ రాలేదు. చూడండి. ఇంకేం రాశారు? అక్యూజ్డ్ ఆల్సో టుక్ అవే దేర్ వెహికల్. అక్యూజ్డ్ అంటే ఇది ఎవరైతే ఈ పని చేశారని భావిస్తున్నారో ఆ నిందితుడు, ఆ ముద్దాయి ఎవరైతే ఉన్నాడో, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఉన్నారో వాళ్ళ వెహికల్ కూడా తీసుకెళ్లిపోయాడు. రాబ్ చేశారని అనుకుంటున్నవాడు, ఎవరైతే రాబ్ చేశారని అనుకుంటున్నాడో, ఎవరైతే వీళ్ళు ఆరోపిస్తున్నారో అతను.
ఈక్విటల్ ఎందుకు వచ్చింది ఇక్కడ? సెంటర్ ఇండిఫరెంట్ టు స్టిర్ అగైన్స్ట్ విఎస్పి ప్రైవేటైజేషన్. సెంటర్ ఇండిఫరెంట్ టు స్టిర్ అగైన్స్ట్ విఎస్పి ప్రైవేటైజేషన్. దీని అర్థం ఏంటి చెప్పండి? విభేదించడం కాదు. వెరీ గుడ్ సాయి. ఇండిఫరెన్స్ అంటే రెస్పాండ్ అవ్వకపోవడం, పట్టించుకోకపోవడం. ఇప్పుడు ఒకటి నీ దగ్గర బాగా కష్టాలు బాబోయ్ కష్టాలు నన్ను సాయం చేయండి అని చెప్పారనుకో, నువ్వు పెద్దగా పట్టించుకోలేదనుకో, దట్ మీన్స్ యు హావ్ బీన్ ఇండిఫరెంట్. పట్టించుకోకపోవడం. వీళ్ళేమో నిరసన విఎస్పి ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా అందరూ నిరసనలు చేస్తున్నారు, అయినా సరే సెంటర్ పట్టించుకోవట్లేదు, ఇండిఫరెంట్ గా ఉంది, ఎమోషనల్ గా రియాక్ట్ అవ్వట్లేదు. ఒకళ్ళు మన దగ్గర వచ్చి ఏడుస్తున్నారు అనుకో, జనరల్గా మనం సింపతైజ్ అవుతాం, సింపతి చూపిస్తాం, బాధ చూపిస్తాం. ఇఫ్ యూఆర్ ఇండిఫరెంట్, పట్టించుకోకపోవడం, దట్ ఈస్ కాల్డ్ ఇండిఫరెంట్. Allocate captive mines to VSP and convert loans into equity. Before this, I would like to tell you about one word. చూడండి, ఈ పదం మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. రిపిటేషన్, పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి వస్తుంది. మూడు పదాలకి డిఫరెన్స్ చెప్పగలరా ఎవరైనా? ఈ మూడు పదాలకి మీకు డిఫరెన్స్ తెలియాలంటే పతి అంటే మీనింగ్ తెలియాలి. పతి అంటే ఏంటి? భర్త, అంతేనా? పతి అంటే ఫీలింగ్స్, ఇట్ డినోట్స్ ఫీలింగ్. పతి అంటే ఎమోషన్, ఫీలింగ్ అనమాట. ఈ పతిని చూడండి, ఎంపతి అంటే అర్థం ఏంటి? ఎదుటివాడి ఫీలింగ్ ని అర్థం చేసుకోగలడం, ఆ ఫీలింగ్ ని నువ్వు ఫీల్ అవ్వగలడం, ఎదుటివాడి బాధని నువ్వు బాధగా ఫీల్ అవ్వగలడం, ఎంపతి. యాంటీపతి, నెగిటివ్ ఫీలింగ్. యాంటీ కదా, నెగిటివ్ ఫీలింగ్. యాంటీపతి అంటే అర్థం ఏంటి? నెగిటివ్ ఫీలింగ్, ఎదుటి వాళ్ళ దానికి మనం వ్యతిరేకంగా ఉండడం, ఎగ్నెస్ట్ గా ఉండడం, కోపం చూపించడం, హేట్రెడ్. యాంటీపతి నెగిటివ్. ఎపతి, ల్యాక్ ఆఫ్ పతి. గుర్తుపెట్టుకోండి, ఎపతి అంటే ల్యాక్ ఆఫ్ పతి, లేకపోవడం. తెలుగులో చూడండి, ఆ అంటాం కదా, ఆ అని పెడతాం. నాగరికత, నాగరికత, నాగరికత లేకపోవడం అనాగరికత అంటాం. అలాగే ఇంగ్లీష్ లో కొన్నింటికి ఏ వస్తుంది ముందు. పతి, అపతి. ఎపతి అంటే ల్యాక్ ఆఫ్ పతి, అంటే ఎమోషన్ లేకపోవడం. ఎమోషన్ లేకపోవడం అంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇండిఫరెన్స్. ఇండిఫరెంట్ కదా యాంటోనిమ్ అవుతుంది, సినోనిమ్ అవుతుంది. ఎపతి ఈజ్ లైక్ ఇండిఫరెంట్. Indifference, noun form indifference. Indifference యొక్క adjective form indifferent. Indifferent is the adjective form. అర్థమైతా? పురించు. Workers enjoying their routine at RK Beach at the break of dawn అంటే అర్థమేంటి? ఇది నన్ను అడుగుతున్నారు, ఇది ఏంటి అని నన్ను అడుగుతున్నారు మీరు. ఎవరు అడిగారు అబ్బాయి? కాంటెక్చువల్ లెర్నింగ్. ఫోటోలో ఏం కనిపిస్తుంది నాన్న? అడిగిన అబ్బాయి, ఫోటోలో ఏం కనిపిస్తుంది? ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఈవినింగ్ కాదు బాబు, సన్ రైజ్ కంటే ముందు.
జస్ట్ అలా అపీర్ అవుతున్న టైంలో ఫస్ట్ అపీరెన్స్ ఆఫ్ లైట్ ఇన్ ద స్కై, సన్ పూర్తిగా రైజ్ అవ్వడానికి ముందు వస్తున్నది అనమాట. ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది చూడండి, దాన్ని మనం డాన్ అంటాం. డాన్ అనేది డాన్ డస్క్, సన్సెట్ అయ్యే టైంలో వచ్చేది డస్క్, సన్ రైజ్ అయ్యే ముందు వచ్చేది డాన్. బ్రేక్ ఆఫ్ డాన్ అంటే అది వస్తున్న టైంలో, డాన్ కి సన్ రైజ్ కి మధ్యలో ఉన్న టైంలో వాకర్స్ ఆర్కే బీచ్ మీద వాళ్ళ రొటీన్ ఎంజాయ్ చేస్తున్నారు. రొటీన్ అంటే వాళ్ళు రోజు చేసే పని అని, అంటే అక్కడ రోజు వెళ్తున్నాం, ఇట్ ఈస్ మై డైలీ రొటీన్ అంటాం కదా, అలాగా. కింగ్స్ డాన్ అంటామా అంటే ఇంకా పతనం అయిందనా? విక్టరీ ఇండికేట్స్ స్వెల్లింగ్ సపోర్ట్ ఫర్ వైఎస్ఆర్సీపీ అట్ గ్రాస్ రూట్స్ లెవెల్. మినిస్టర్, పంచాయతీ ఎలక్షన్స్ లో గెలుపు అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? స్వెల్లింగ్ సపోర్ట్. స్వెల్ అంటే పెరగడం, వాపు, వాచినప్పుడు శరీరం ఉబ్బుతుంది కదా, సపోర్ట్ మాకు ఉబ్బింది, బాగా పెరిగింది అనే దాన్ని ఇండికేట్ చేస్తుంది. గ్రాస్ రూట్ లెవెల్ అంటే గ్రౌండ్ లెవెల్లో, కింద లెవెల్లో, కింద లెవెల్ నుంచి మనకి బాగా పెరిగింది అనే మీనింగ్ వస్తుంది అక్కడ. గ్రౌండ్ లెవెల్ అని అర్థం. చెప్పండి. టెన్షన్ ప్రివైల్స్ యాజ్ టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ మెన్ క్లాష్. దీని అర్థం ఏంటి? ప్రివైల్స్ అంటే ఉంది, ప్రివైలింగ్ అట్మాస్ఫియర్ అంటాం. ప్రివైలింగ్ అట్మాస్ఫియర్ అంటే అప్పటికి ఉన్న ఎగ్జిస్టింగ్. టీడీపీ వైఎస్ఆర్సీపీ మెన్ క్లాష్ అవ్వడం వల్ల టెన్షన్ అక్కడ ఉంది. ప్రివైలింగ్ లా, ప్రివైలింగ్ అట్మాస్ఫియర్ ఎలా అంటాం. ఇది చూడండి, సుప్రీం కోర్ట్ రిజర్వ్స్ ఆర్డర్స్ ఇన్ ఫార్మర్ జడ్జెస్ చార్ట్ కేస్. రిజర్వ్స్ అంటే అర్థం ఏంటి? ఆర్డర్ ని పక్కన పెట్టి ఉంచింది అంటే ఆర్డర్ రెడీ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ రివీల్ చేస్తారు, ఫ్యూచర్ యూజ్ కోసం ఉపయోగించడం. పుట్ అసైడ్, పక్కన పెట్టడం. ఓకే, ఫ్యూచర్ లో డెలివర్ చేయడం కోసం ఆర్డర్స్ పక్కన పెట్టి, అంటే చేశారు, ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇట్ విల్ బి అనౌన్స్డ్ సెపరేట్లీ. గ్లోరీ అంటే ఆ శోభ, ఆ గ్లోయింగ్, అంటే ఇంతకుముందు ఎంత బాగుండేది, గ్లోరియస్ అంటాం, శోభాయమానంగా అంటాం తెలుగులో. శోభాయమానంగా, గ్లోరియస్, వైభవం, వైభవోపేతంగా. మోతుపల్లి పోర్ట్ టు రీగెయిన్ పాస్ట్ గ్లోరీ.
పాస్ట్ గ్లోరీ అంటే పునర్వైభవం. ఓకేనా? దీని మీనింగ్ చెప్పగలరు ఎవరైనా? లోవరింగ్ ద గాడ్ ఈజీగా చెప్పొచ్చు, ఆలోచించి చెప్పండి, ఎవరు చెప్తారో చూద్దాం. ప్రికాషన్స్ తీసుకోకపోవడం, వెరీ గుడ్, వెరీ గుడ్. నిర్లక్ష్యం. గాడ్ ఏం చేస్తుంది? మనల్ని కాపాడుతుంది. ఇఫ్ యు లోవర్ ద గాడ్, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవట్లేదు అని అర్థం. మాస్క్ వేసుకోకపోవడం, వెరీ గుడ్ అమ్మా, బాగా చెప్పారు అందరూ, బాగా చెప్పారు. యా, సేఫ్టీని ఫాలో అవ్వకపోవడం అట్లాంటిది. చూడండి, యాడింగ్ హెఫ్ట్ టు డిప్లొమసీ విత్ సమ్ హెల్ప్ ఫ్రమ్ సైన్స్. హెఫ్ట్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హెఫ్ట్? డిప్లొమసీ అంటే దౌత్యం, అంటే వేరే వేరే వాళ్ళతో రాయబారం, దౌత్యం. దౌత్యం అనేది బెటర్ వర్డ్. డిప్లొమాటిక్ టాక్స్ అంటారు, డిప్లొమాట్స్ అంటారు, దౌత్యవేత్తలు. హెఫ్ట్ అంటే అర్థం ఏంటి? దొంగతనమా? అది థెఫ్ట్ కాదు నాన్న, హెఫ్ట్. బేరసారాలని కాదు, మాట్లాడడం అని. హెఫ్ట్ అంటే వెయిట్, ఒక వెయిట్ యాడ్ చేయడం అని అర్థం. డిప్లొమసీకి ఇంకొంచెం వెయిట్ యాడ్ చేయడం. విత్ సమ్ హెల్ప్ ఫ్రమ్ సైన్స్. సైన్స్ హెల్ప్ తీసుకో, అది మొత్తం చదివితే మీకు మీనింగ్ అర్థం అవుతుంది. బట్ జనరల్ గా హెఫ్ట్ అంటే ఇక్కడ మీనింగ్ అది వస్తుంది. సెడిషన్ లైస్ ఇన్ ద ఎఫెక్ట్, నాట్ ఇన్ కంటెంట్. దీని అర్థం ఏంటి? సెడిషన్ లైస్ ఇన్ ద ఎఫెక్ట్, నాట్ ఇన్ కంటెంట్. సెడిషన్ అంటే ద్రోహం, అది ఎఫెక్ట్ లో ఉంటుంది, కంటెంట్ లో కాదు. అంటే మాటల్లో కాదు, చివరికి దాని ప్రభావం ఏంటి దానిపైన చూడాలి. ఇప్పుడు డిసెంటర్స్ చూడండి, డిసెంటర్స్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిసెంట్? డిసెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎసెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎసెంట్ అంటే యాక్సెప్టెన్స్. ఎసెంట్ అంటే ఇంక్రీజ్ కాదమ్మా. ASCENT ఎసెంట్ అంటే మీరు అన్నట్టు ఇది. ASSENT ఎసెంట్ అంటే అప్రూవల్, యాక్సెప్టెన్స్. దానికి ఆపోజిట్ డిసప్రూవల్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, నిరసన వ్యక్తపరచడం. నిరసన వ్యక్తపరిచే వాళ్ళని పర్సిక్యూట్ చేయడం అంటే హింసించడం, కేసులు పెట్టడం, జైల్లో తోయడం. రైట్? వాళ్ళని దేశద్రోహులు అనడం అనే సెన్స్ లో అక్కడ మాట్లాడుతున్నారు. పర్సిక్యూషన్ అంటే అర్థం ఏంటి? హింసించడం, బాధలు పెట్టడం, కష్టాల పాలు చేయడం. లేబులింగ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళ అలా అనడం. ఇఫ్ యూ లేబుల్, అబ్యూజ్ అంటే తిట్టడం అని, తప్పుగా. లేబుల్ అంటే ముద్ర వేయడం. వెరీ గుడ్, వాళ్ళపైన అటువంటి ముద్ర వేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హూ ఎవర్ అపోజెస్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ బీయింగ్ లేబుల్డ్ యాజ్ దేశద్రోహి.
అర్థమైందా? వాళ్ళు దేశద్రోహులుగా యాంటీ నేషనల్ అంటున్నారు, దేశద్రోహులు అంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహులు అని చెప్పి ముద్ర వేస్తున్నారు, లేబుల్ చేస్తున్నారు. అదన్నమాట. డిసెంటర్ అంటే నిరసన వ్యక్తపరిచే వ్యక్తి. సెడిషన్ అంటే దేశద్రోహం. యా, ఇది చూడండి, పారాడైమ్. న్యూ పారాడైమ్ ఇన్ యానిమల్ హస్బెండరీ. పారాడైమ్ అంటే ఒక మోడల్ అని, ఒక సిస్టమ్ అని. నో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాదు, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాదు, అది పారాగాన్. పారాగాన్ అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎపిటోమ్ అంటే ఆ మీనింగ్ వస్తుంది, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. పారాగాన్, ఎపిటోమ్. ఇది పారాడైమ్ ఈజ్ ఎ మోడల్ అంటే ఏ మోడల్లో నడుస్తుంది, ఏ సిస్టమ్ నడుస్తుంది, ఒక సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్, ఏ మోడల్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా చూడండి, మనం గవర్నమెంట్ ఏదన్నా ఒక విధానాన్ని ఇప్పటి వరకు అనుసరించిన విధానం మార్చి కొత్త విధానానికి వచ్చింది అనుకోండి, వి విల్ సే దెర్ ఇస్ ఎ పారాడైమ్ చేంజ్. యా, జిఎస్టీ ఇస్ అన్ ఎగ్జాంపుల్. జిఎస్టీ ఇస్ ఎ పారాడైమ్ చేంజ్ ఇన్ ద వే ట్యాక్సెస్ ఆర్ కలెక్టెడ్ ఇన్ ఇండియా. ట్యాక్సులు విధించే విధానంలో కానీ కలెక్ట్ చేసుకునే విధానంలో కానీ ఒక పారాడైమ్ చేంజ్, మోడలే మార్పు, పూర్తిగా మార్పు వచ్చింది. బూస్టింగ్ అంటే స్ట్రెంథనింగ్, దానికి బలాన్ని ఇవ్వడం. బూస్ట్ తాగడం, బూస్ట్ తాగితే ఏమొస్తుంది? బలం వస్తుంది. మనం ఆ సినిమాలో చూసాం కదా, ఎల్బి శ్రీరామ్ చూసాం ఆది సినిమాలో. బూస్ట్ తాగకపోతే ఎలా అయిపోతారు? షర్ట్ ఇప్పించి మరీ చూపిస్తుంది. అందుకే బూస్ట్ తాగాలి. రైట్ పిల్లలు, మీకు రోజు చెప్తాను కదా బూస్ట్ తాగాలని, తాగకపోతే ఇలా అయిపోతారు. ఫైన్. మీకు తెలిసిన పదం వచ్చింది కదా, కేరళ గవర్నమెంట్ ఎనల్స్ అగ్రిమెంట్ విత్ యుఎస్ ఫార్మ్, క్యాన్సిల్ చేసేసింది. యుఎస్ ఫార్మ్ తో ఉన్న అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసేసింది. ఇది చూడండి, 2,950 crore ప్యాక్ట్ అంటే ఒప్పందం, వాజ్ టు బిల్డ్ అండ్ ఆపరేట్ డీప్ సీ ట్రాలింగ్ ఫ్లీట్. ట్రాలింగ్ అంటే సెర్చ్ థరోగా సెర్చ్ చేయడం. థరోగా సెర్చ్ చేయడం ఏమంటాం? ట్రాలింగ్ అంటాం. ప్యాక్ట్ అంటే ఒప్పందం. 2,950 కోట్ల ఒప్పందం యుఎస్ కంపెనీతో కేరళ గవర్నమెంట్ చేసుకుంది, దాన్ని క్యాన్సిల్ చేసేసింది, రద్దు చేసేసింది. కర్ణాటక ఎంట్రీ కర్బ్స్ ఇర్క్ కేరళ. కర్బ్స్ అంటే కంట్రోల్స్, నియంత్రణలు, రెస్ట్రిక్షన్స్. ఇర్క్ అంటే ఇరిటేట్ చేయడం, ఇరిటేట్, కోపం తెప్పించడం, చిరాకు తెప్పించడం. కర్ణాటక వాళ్ళ లోపలికి రాకూడదు వేరే స్టేట్ నుంచి అని చెప్పి, ఈ కేసులు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళు ఆపుతున్నారు. దానివల్ల కేరళకి చిరాకు వస్తుంది, కోపం వస్తుంది. ఈ పదం తెలుసా? ఐరేట్. ఐరేట్ అంటే యాంగ్రీ, యాంగ్రీ కస్టమర్. ఐరేట్ కస్టమర్ అంటే యాంగ్రీ కస్టమర్. Marshals to be deployed at weddings, events. మొబిలైజ్ చేయడం, మోహరించడం.
హైదరాబాద్స్ పొజిషన్ యాజ్ వ్యాక్సిన్ క్యాపిటల్ బోల్స్టర్డ్. బోల్స్టర్డ్ అంటే స్ట్రెంత్ అండ్. వ్యాక్సిన్ క్యాపిటల్ గా హైదరాబాద్ యొక్క పొజిషన్ స్ట్రెంత్ అయింది. ఇంకా ఇది చూడండి, ఫెమిలియర్ ప్యాటర్న్. ఫెమిలియర్ అంటే మనకి బాగా అలవాటైన, తెలిసిన, మీ ఫేస్ ఎప్పుడో చూసినట్టు ఉందండి, ఫెమిలియర్ గా ఉందండి అంటాం. అంటే మనకు అలవాటైన, తెలిసిన. సేస్ కాంగ్రెస్ అంటే పుదుచ్చేరిలో గవర్నమెంట్ ని పడేసింది బీజేపీ. ఇది అలవాటు అయిపోయింది మాకు. బీజేపీ ప్రతి రాష్ట్రంలో ఇదే పని చేస్తుంది. మధ్యప్రదేశ్ లో పడేసింది, కర్ణాటకలో పడేసింది, ఉన్న గవర్నమెంట్లు కూల్చేసి తన అధికారంలోకి వస్తుంది. ఇది ఫెమిలియర్ ప్యాటర్న్ అయిపోయిందని కాంగ్రెస్ అంటుంది. పార్టీ lashes out at the BJP for toppling the నారాయణస్వామి గవర్నమెంట్ ఇన్ పుదుచ్చేరి. టాప్లింగ్ అంటే పడగొట్టడం, పడగొట్టడాన్ని టాప్లింగ్ అంటాం. లాష్ అవుట్ అంటే క్రిటిసైజ్ చేయడం. లాష్ అవుట్ అంటే క్రిటిసైజ్ చేయడం, బాగా ఎక్కువగా క్రిటిసైజ్ చేయడం లాష్ అవుట్ అంటాం. ఎస్సీ అడ్జర్న్స్. అడ్జర్న్ అంటే వాయిదా వేయడం. దేన్ని? కంటెంప్ట్ ప్లీ. కంటెంప్ట్ ప్లీ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంటెంప్ట్ ప్లీ? కంటెంప్ట్ అంటే అర్థం ఏంటి? ధిక్కారం. కంటెంప్ట్ అంటే ధిక్కారం, అంటే పాటించకపోవడం, అగౌరవపరచడం. బీయింగ్ డిస్రెస్పెక్ట్ఫుల్. బీయింగ్ డిస్రెస్పెక్ట్ఫుల్ ఈజ్ కంటెంప్ట్. ప్లీ అంటే అభ్యర్థన. ప్లీ అంటే అభ్యర్థన. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు ధిక్కారం, అంటే కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ని ఫాలో అవ్వకపోవడం, లేదా కోర్టుని అగౌరవపరిచేలాగా మాట్లాడడం, దాన్ని కంటెంప్ట్. ఎగ్జాక్ట్లీ. appeasement politics in Bengal. PM also alleges cut money culture. appeasement అంటే అర్థం ఏంటి? ఎలీజ్ అంటే ఆరోపణించడం. అపీజ్మెంట్ అంటే అర్థం ఏంటి? సాటిస్ఫై చేయాలి, అందరినీ సాటిస్ఫై చేయాలని ట్రై చేయడం. అపీజ్మెంట్ అర్థమైందా? అపీజ్ చేయడం అంటే సాటిస్ఫై చేయడం అనే మీనింగ్ వస్తుంది. ప్రతి వాడిని కూడా సాటిస్ఫై చేసేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ మీద పెద్ద ఆరోపణ అనమాట ఇది. చెప్తాను కట్ మనీస్ కల్చర్ చెప్తాను. ఇదేంటంటే వాళ్ళ డిమాండ్స్ ని సాటిస్ఫై చేసేసి వాళ్ళని కూల్ చేసేయడానికి ట్రై చేయడం అపీజ్మెంట్ పాలిటిక్స్ అంటాం. అంటే అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పడం, మీకు రిజర్వేషన్లు ఇస్తాం, మీకు ఇవి ఇస్తాం, మీకు అవి ఇస్తాం అని చెప్పడం అపీజ్మెంట్ పాలిటిక్స్. ముస్లిమ్స్, మైనార్టీలకు కాంగ్రెస్ తోనే భవిష్యత్తు ఉంటుంది, బడుగు బలహీన వర్గాలకి మాతోనే ఉంటుంది, మీకు అవి చేస్తాం, మీకు ఇవి చేస్తాం. అపీజ్మెంట్, బెనిఫిట్స్ ఎరచూపడం. వాగ్దానాలు అని కాదు, బెనిఫిట్స్ ఎక్కువగా ఎరచూపడం, వాళ్ళకి సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేయడం, దాన్ని అపీజ్ అంటారు. ఓకే, మీరు ఏది అడిగినా ఇస్తామని చెప్పడం. అపీజ్మెంట్ పాలిటిక్స్ అంటే మీరు ఏది అడిగినా మేము చేస్తాం, ప్రతి డిమాండ్ ని యాక్సెప్ట్ చేసేయడం, దాన్ని అపీజ్మెంట్ పాలిటిక్స్ అంటే. ఎందుకంటే వద్దన్నారు అనుకో, వాళ్ళు మనకి రివర్స్ అయిపోతారు, ఓట్లు పడవేమో అనుకునే పద్ధతిని అపీజ్మెంట్ అంటాం. తర్వాత కట్ మనీ కల్చర్ అని చెప్పి చూడండి, ఇది బెంగాల్ స్పెసిఫిక్ ఇష్యూ. దీని గురించి చెప్తాను. కట్ మనీ కల్చర్ అంటే ఏం లేదు, గవర్నమెంట్ కి సంబంధించిన ఏ నిధులు రావాలన్నా, ఏ ఫండ్స్ రావాలన్నా, ఏ బెనిఫిట్స్ రావాలన్నా అక్కడున్న పొలిటీషియన్స్ డబ్బులు అడుగుతున్నారు, వాళ్ళకి కొంత కమిషన్ ఇవ్వాలి, కమిషన్ ఇస్తేనే పని అవుతుంది. దాన్నే కట్ మనీ కల్చర్ అన్నారు. గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏది కావాలన్నా మీకు పొలిటీషియన్ కొంత చదివించుకోవాలి.
అలాంటి కల్చర్ బెంగాల్లో ఎక్కువగా ఉంది అని చెప్పి అంటున్నాను. దట్ ఈస్ కట్ మనీ కల్చర్. విల్లింగ్ టు జాయిన్ ప్రోబ్, తృణమూల్ ఎంపీస్ వైఫ్. ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్, మనం రోజు చూస్తూనే ఉన్నాం. యా, ఇన్వెస్టిగేషన్. ఇక్కడ ఏంటది? విచారణ. అది నౌన్ ఫామ్, అది మీరు వెర్బ్ లాగా రాయకూడదు. ఇట్స్ ఎ నౌన్ ఫామ్. విచారణ, ఇన్వెస్టిగేషన్. ప్రోబ్ లో మేము విచారణలో నేను పాల్గొంటాను అని చెప్పి తృణమూల్ ఎంపీ యొక్క వైఫ్ అంటుంది. ఈ మధ్యన మనం చూసాం, ఇది చూడండి. IMA షాక్డ్ బై క్లెయిమ్స్ ఆఫ్ సర్టిఫికేషన్ ఫర్ కోరోనల్. WHO సర్టిఫికేషన్ ఏ బ్లేటెంట్ లై, ఇట్ సేస్. మీరు ఈ మధ్యన సోషల్ మీడియాలో చూసుంటారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పతంజలి వాళ్ళ కోరోనల్ కి సర్టిఫై చేసిందని. మన బ్లైండ్ బక్స్ ఉంటారు చూడండి, ఇష్టం వచ్చినట్టు షేర్లు కొట్టడమే. అది నిజమా కాదా ఏం తెలియదు, ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు. ఇట్ ఈస్ ఎ బ్లేటెంట్ లై. బ్లేటెంట్ అంటే అర్థం ఏంటి? బయటికి కనిపించేస్తుంది క్లియర్ గా, అది ఓపెన్ గా తెలుస్తుంది. ఇట్ ఈస్ అన్ ఓపెన్ లై, పచ్చి అబద్ధం, క్లియర్ గా తెలిసిపోతుంది. బ్లేటెంట్ గురించి మీకు చెప్పాను ఇంత ముందు. ఇట్ ఈస్ బ్లేటెంట్ అరోగెన్స్ అంటాం. వీడు ఒక ఎమ్మెల్యే కొడుకు రోడ్డు మీదే నా కారు నువ్వు ఆపుతావా అని చెప్పి గొడవ పడతాడు అనుకోండి, ఇట్ ఈస్ బ్లేటెంట్ షో ఆఫ్ పవర్. బ్లేటెంట్, నిస్సిగ్గుగా బ్లేటెంట్ షో ఆఫ్ పవర్, ఓపెన్ గా, అంటే అందరికి తెలిసేటట్టుగానే మాట్లాడుతున్న అబద్ధం, బ్లేటెంట్. ఆ ఎగ్జాంపుల్ గుర్తుంటే మీకు ఈజీ అయిపోతుంది. సంథింగ్ దట్ ఈస్ డన్ ఓపెన్లీ అండ్ అషేమ్డ్లీ, సిగ్గు లేకుండా ఓపెన్ గా చేసే తప్పుడు పనికి మనం బ్లేటెంట్ అనే పదం వాడతాం. పాజిటివ్ గా వాడడం, స్ట్రైట్ ఫార్వర్డ్ అని కాదు. ఓపెన్లీ అండ్ అషేమ్డ్లీ అంటే తప్పు పదాలకే, అన్నిటికీ బ్లేటెంట్ వాడకూడదు. ఐఎమ్ ఏ బ్లేటెంట్ పర్సన్ అనకూడదు. నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అని చెప్పడానికి ఐఎమ్ ఏ బ్లేటెంట్ పర్సన్. బ్లేటెంట్ అంటే నెగిటివ్ వర్డ్, పాజిటివ్. అందుకే ప్రతి పదం కూడా న్యూట్రల్, నెగిటివ్, పాజిటివ్ ఆలోచించాలి. అర్థమైందా? ఇట్స్ ఎ బ్లేటెంట్ ఎర్రర్, బ్లేటెంట్ మిస్టేక్, బ్లేటెంట్ లై, బ్లేటెంట్ బ్యాడ్ బిహేవియర్. నెగిటివ్ వాటికి ఎక్కువ వాడతారు. అందుకే నేను చెప్పాను, పొలిటీషియన్ కొడుకు రోడ్డు మీద ఓవర్ యాక్షన్ చేశాడు, అదే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఓపెన్ గా తప్పు చేయడం. నేను ఎమ్మెల్యే కొడుకుని, మా బాబు ఎవడో తెలుసా, ఇలా అనమాట. అది గుర్తుపెట్టుకుంటే మీకు గుర్తుంది. స్టింగ్ అమ్మా. స్టింగ్ అంటే తెలుసు కదా, మనకి తేనెటీగ ఏం చేస్తుంది, ఏమంటారు దాన్ని, కుట్టడం. స్టంగ్ బై అంటే అది, ఆ మీనింగ్ వస్తుంది. SC raps government for not replying to Jairam's plea on RT Act. ర్యాప్ అంటే మీనింగ్ ఏంటి? క్రిటిసైజ్, సింపుల్. ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఒక గవర్నమెంట్ కానీ ఒక సంస్థ కానీ తన పని తను సరిగ్గా చేయకపోతే మనం అనేదాన్ని ర్యాప్ అంటాం. మీకు సిచ్యువేషన్ బట్టి మీరు చెప్పేయచ్చు ఈజీగా. అఫీషియల్ గా క్రిటిసైజ్ చేయడం. నాడ్ అంటే అప్రూవల్, యాక్సెప్టెన్స్. కార్తీ చిదంబరం గెట్స్ SC nod to travel abroad. చాలా రోజుల తర్వాత వచ్చింది పదం, చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది. ఎవరికైనా గుర్తుంటే చెప్పండి, ఆలోచించి చెప్పండి. నేను చెప్పింది వింటే గుర్తుండొచ్చు, లేకపోతే ఆలోచించి చెప్పండి. ప్రయత్నం కాదు, నాడ్ అంటే అప్రూవల్, యాక్సెప్టెన్స్.
ఎగ్జాక్ట్లీ ప్రీతం, ఎగ్జాక్ట్లీ. యా, దాని కారణంగా చూపడం, అది నిజం కాదు కానీ దాని కారణంగా చూపడం, ప్రిటెక్స్ట్, ఇన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ అంటారు. దాన్ని కారణంగా చూపించేసి, దాన్ని ఇదిగా చూపించేసి చేయడం. రీజన్ గివెన్ ఇన్ జస్టిఫికేషన్, దట్ ఈస్ నాట్ ద రియల్ రీజన్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంటికి వచ్చావు లేట్గా, భార్య అడిగింది ఎందుకు ఇంత లేట్ అయిందని. అదే నీకు చీర కొందామని 4 షాపులు తిరిగాను, బాగా నచ్చక వచ్చేసాను అని చెప్తావు. నిజమా అది? నిజం కాదు. అంటే తనకి షాపింగ్ అంటే ఇష్టం, తనకి షాపింగ్ అంటే ఇష్టం, తనకి చీర అంటే ఇష్టం అనేదాన్ని యు ఆర్ యూజింగ్ ఎస్ అ ప్రిటెక్స్ట్. యాక్చువల్గా నువ్వు వేరే కారణాలతో నువ్వు లేట్కి వెళ్ళావు, ఆ కారణం చెప్పకుండా వేరే కారణం చెప్తావు, దాన్ని యూజ్ చేసుకున్నావు. దాన్ని ప్రిటెక్స్ట్ గా ఉపయోగించి చేసాం. డిసెంట్ అంటే అసమ్మతి, అసమ్మతిని క్రష్ చేయడం, తొక్కేయడం, నొక్కేయడం, పిసికేయడం. పాండమిక్ యూజ్డ్ as pretext to crush dissent. Apologize to unveil redemption in March. యా, కొత్తగా ఒకటి రివీల్ చేయడం. రివీల్ చేయడం అంటే రిలీజ్ చేయడం, రివీల్ చేయడం, రిలీజ్ చేయడం, ఒక కొత్త మోడల్ని తీసుకురావడం. అదొక టైర్ పేరు, కొత్త టైర్ అది, ఆ టైర్ బ్రాండ్ అనేది వస్తుంది, కొత్త టైర్ బ్రాండ్ అది. రెడిస్టియర్ అనేది టైర్ బ్రాండ్, ఆవిష్కరిస్తున్నారు. యా, అలాంటి పదాలు వస్తాయి. వీల్ అంటే ముసుగు, ముసుగు తీయడాన్ని ఏమంటాం? అన్వీల్, రిమూవ్ వీల్. స్నేహిత్ హాగ్స్ ది లైమ్ లైట్. హాగ్స్ ది లైమ్ లైట్, దీని అర్థం ఏంటి చెప్పండి? హాగ్ అంటే మొత్తం లాగేయడం, మన వైపు, మొత్తం మన వైపు వచ్చేలా చేయడం. దేన్ని? లైమ్ లైట్. లైమ్ లైట్ అంటే ఫోకస్, అందరూ మనపైనే ఫోకస్ చేసేలాగా చేయడం. ఎలా చేస్తావు? నువ్వు సక్సెస్ సాధిస్తే అందరూ నీ వైపే చూస్తారు కదా. ఇఫ్ యూ అచీవ్ సక్సెస్, ఎవ్రీబడి లుక్స్ ఎట్ యూ. స్టార్మ్స్ ఇంటూ సెమీఫైనల్స్, స్టార్మ్స్ ఇంటూ సెమీఫైనల్స్కి వెళ్ళాడు, సో అందరూ తన వైపు చూసుకునేలా చేశాడు. హాగ్ ది లైమ్ లైట్, ఇలా ఇది కలిపి వాడతారు ఎక్స్ప్రెషన్, హాగ్ లైమ్ లైట్. If you hog limelight, you attract more attention. You attract attention, you get focus. మీరు ఫోకస్ ని తెచ్చుకోగలిగారు, అటెన్షన్ ని అట్రాక్ట్ చేయగలిగారు. ఒలింపిక్స్ డేట్స్ సాక్రోసాంక్ట్. సాక్రోసాంక్ట్ అంటే సంథింగ్ దట్ యు కెనాట్ టింకర్ విత్, సంథింగ్ దట్ యు కెనాట్ టచ్. చాలా పవిత్రం, దాన్ని మార్చడానికి లేదు. ఈ పదం ఎలా వాడతారంటే, క్లాస్ టైమింగ్స్ ఆర్ సాక్రోసాంక్ట్ అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా టైంకి రావాలి, మార్చడానికి లేదు, కొంచెం కూడా లేట్ చేయడానికి లేదు. అవి చాలా పవిత్రం, అపవిత్రం చెయ్యదగనవి, వెరీ సేక్రెడ్, మోస్ట్ సేక్రెడ్, ఇన్వైలబుల్. వైలేట్ చేయలేవు, వైలేట్ చేయకూడనిది, మార్చలేనిది, చేంజ్ చేయకూడదు, అలాంటి దానికి అంటాం. ఇఫ్ సమ్మన్ సేస్ దిస్ ఈజ్ సాక్రోసాంక్ట్, ఇదే నా మాట, నా మాటే శాసనం, అలా అన్నమాట. రాజమాత, శివగామి దేవుని గుర్తుపెట్టుకోండి, అది శాసనం, అది మార్చడానికి లేదు. రాజమాత శివగామి దేవి. బగాన్, మోహన్ బగాన్, డెంట్స్ హెచ్ఎఫ్సిస్ ఛాన్సెస్. డెంట్ అంటే లొత్త పెట్టడం, డెంట్, టెంట్ పడింది అంటాం కదా, లొత్త పెట్టడం అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఛాన్సెస్ కి దెబ్బ తీసింది, వాళ్ళ ఛాన్సెస్ కి దెబ్బ తీసింది అని అర్థం. డన్. సో ఇవాళ విన్నర్ ఎవరు? లెట్ మీ అనౌన్స్ ఇట్. మీరు ఆల్రెడీ చూసి ఉంటారు యాప్లో. ప్రతిరోజు 10 o'clock కి ఎవరు టాపర్స్ అనేది అనౌన్స్మెంట్ వస్తుంది, చూడండి రోజు. కంపీట్ అమాంగ్ యువర్ సెల్స్, కంపీట్ అవ్వండి, ఎవరి పేరు వస్తుందో రోజు చెక్ చేసుకోండి. సో వేణుగోపాల్ గాట్ ఫస్ట్ ర్యాంక్.
ఎస్టర్డేస్ దాంట్లో వేణుగోపాల్ కూర్చు. Okay, fine. Take care. Let's catch up the next class.